గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మనమైతే ఇలా 3D లేయర్స్ని క్రియేట్ చేయొచ్చు. చూడండి 3D వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. చూడండి ఈ ట్యుటోరియల్స్ మనం క్రియేట్ చేయొచ్చు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి. అది ఎలాగో చెప్తాను ఈ ట్యుటోరియల్లో చూడండి. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాను. నేనైతే ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్నాక సో ఇక్కడ మనం అయితే ఇక్కడ చూడండి 3D క్యూబ్ అని ఉంది. 3D క్యూబ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ XYZ రొటేషన్ వస్తాయి. సో Y మీద అయితే మీరు ఒక కీ ఫ్రేమ్, ఈ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక కీ ఫ్రేమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ యాంగిల్ని ఇలా చేంజ్ చేయండి. చేంజ్ చేసి సో కర్సర్ మనకి ఇటువైపు ఉంది కాబట్టి సో ఇటువైపు చేంజ్ చేశాను. సో ఫ్రేమ్ ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడికి తీసుకెళ్ళి సో ఇక్కడ మూవ్ అయింది కాబట్టి కర్సర్ అనేది ఫ్రేమ్ మూవ్ అయింది కాబట్టి సో మనం అయితే ఇలా చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేయగానే మనకు ఒక కీ ఫ్రేమ్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది.